శ్రావణ సంబరాలు 61% వరకు గొప్ప తగ్గింపు. సిబిఎస్ షాపింగ్ మాల్. మనం ఇంత దగ్గరగా మాట్లాడుకోవడం కరెక్ట్ కూడా చూస్తే ఏమిటి ఇప్పుడు నువ్వు అన్నది? తన భార్యతో పరాయి మగాడు ఇంత దగ్గరగా మాట్లాడడాన్ని సహించే సంస్కారం కొందరికే ఉంటుంది. గురుగారు ఒకసారి రండి. ఏమిటి ఆనంద్ వస్తున్నాడండి. వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటే వాళ్ళని దూరం చేయాలనుకునే మీ ప్రయత్నం వ్యర్థమైపోతుంది. పెళ్ళయ్య కూడా నలుగురిలో డాన్స్ చేయాలని ఆలోచించే ప్లాన్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు నాన్నగారు. లక్ష్మి, భైరవి, అయిపోయిందండి. శిల్పాన్ని మెచ్చి దాన్ని చెక్కిన శిల్పిని మరిచే లోకం ఇది. అందుకే దివారాత్రాలు కష్టించి శిలకి ప్రాణం పోసిన శిల్పి ఆ శిల్పం నుండి కొంత ప్రతిఫలం ఆశిస్తాడు. ఇన్నాళ్ళు నీ నుంచి నేను ఏ గురుదక్షిణ ఆశించలేదు, కానీ ఇప్పుడు అవసరం వచ్చింది. గురుదక్షిణ చెల్లించాలంటున్నాను. నువ్వు ఆనందను పూర్తిగా మర్చిపోయి కరటకుని పెళ్లి చేసుకోవాలి. అదే నువ్వు నాకు ఇవ్వవలసిన గురుదక్షిణ. మాటివు. భైరవి, ఎన్నాళ్ళైంది భైరవి నిన్ను చూసి. కనీసం నేను నీ ఉత్తరాల్లో చూసుకుందాం అనుకున్నా ఆ కోరిక తీరలేదు. ఎన్ని ఉత్తరాలు రాశానో తెలుసా? ఒక్కదానికి జవాబు రాలేదే. ఆగు, మాట్లాడుతుంటే వెళ్ళిపోతావే? ఈ కేసు చూడలేక. అంటే ఏమిటి ఉద్దేశం? వదలండి. మనం ఇంత దగ్గరగా మాట్లాడుకోవడం కరెక్ట్ కూడా చూస్తే ఏమిటి ఇప్పుడు నువ్వు అన్నది? తన భార్యతో పరాయి మగాడు ఇంత దగ్గరగా మాట్లాడడాన్ని సహించే సంస్కారం కొందరికే ఉంటుంది. నువ్వేం మాట్లాడుతున్నావో తెలుస్తుందా నీకు? ఆయన్ని నేను పెళ్లి చేసుకోబోతున్నాను. భైరవి, కరెక్ట్గా పెళ్లి చేసుకుంటున్నావా? అయితే ఇన్నాళ్ళు నాతో చనువుగా తిరిగింది, ప్రేమ నటించింది. ప్రేమ? పెద్ద మాటలు మాట్లాడకండి. నవ్వుతూ మాట్లాడినంత మాత్రాన ప్రేమిస్తున్నట్టేనా? మీలో ఓ మంచి స్నేహితుడిని చూసుకున్నాను, భర్తని కాదు. అయినా నాట్యం ప్రాణమైన నేను నాట్యం అంటే గిట్టని మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నారు? ఆశకి ఓ హత్తుండాలి ఆనంద్ బాబు. పూజే ప్రతి పువ్వుకి దేవుడి తల మీదికి చేరే అదృష్టం ఉంటుందా? దయచేసి మీరు రండమ్మా, ప్రోగ్రాం మొదలెడదాం. పదండి. ప్రేమ నటించి ఇన్నాళ్ళు నన్ను వెర్రివాడ్లా ఆడించింది, ఓడించింది. ఆ క్షణం నాలో పెరిగిన ఆవేశానికి ఇక జన్మలో ఆ రాక్షసి మొహం చూడకూడదు అనుకున్నాను.
ఊరుకోండి. మీ మాటల్లో మీరు నాకు చూపించిన మనిషి ఇలా మాట్లాడిందంటే నమ్మలేకపోతున్నాను. ఏవైనా ఇతర కారణాల చేతో, ఇంకెవరి బలవంతం చేతో అలా ప్రవర్తించిందేమో. నేను ఒకసారి తన్ని కలిసి మాట్లాడతాను. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. అమ్మా, నేనంటే ఇష్టపడలేదని ఆనంద్ మీద నాకే కోపం లేదు నాన్నగారు. అతను ఇష్టపడిన భైరవిని అతనికి దగ్గర చేయాలన్న పట్టుదల పెరిగింది. అందుకే అడుగుతున్నాను. భైరవి వాళ్ళు ఎల్లుండి నెల్లూరులో ప్రోగ్రాం ఇస్తున్నారట. ఇక్కడ మనం ప్రోగ్రాం ఏర్పాటు చేసి వాళ్ళని పిలిపిస్తే నేను భైరవితో మాట్లాడతాను. అపార్థాలు అపోహలు దూరమై ఆ ఇద్దరు దగ్గరవుతారు. ఏమంటారు నాన్న? పూజ్యులు నారాయణ శర్మ గారికి నమస్కరించి రాయున్నది. ఇక్కడ ఔత్సాహిక కళాకారుల మధ్య కథక్, కథకళి, మణిపురి, కూచిపూడి నాట్యాల్లో పోటీ ఏర్పాటు చేయదలిచాం. గెలిచిన వారికి నాట్యరాణి బిరుదుతో పాటు 10,000 రూపాయల బహుమానం కూడా నిశ్చయించాం. మీ గురించి, కుమారి భైరవ్ గురించి వినుండడంతో మీ చిరునామా తెలుసుకుని మీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. మీరు మా ఆహ్వానాన్ని మన్నించి పోటీలో పాల్గొనడానికి రాగలరని ఆశిస్తూ మీ నటరాజన్. నమస్కారం. దయచేయండి దయచేయండి దయచేయండి. కూర్చోండి. అమ్మా, వాళ్ళందరినీ లోపలికి అలాగే. తీసుకెళ్ళు. రండి రండి. ఇదేనండి నా గది. ఒక్క నిమిషం నిలబడండి. ఎందుకు? చెప్తాను, నిలబడండి. 1 minute. ప్రదర్శన సాయంకాలం 6 గంటలకు ఏర్పాటు చేశాం. అంతవరకు తమరు ఆ గదిలో విశ్రాంతి తీసుకుందరు. అలాగే. చెప్తాను, నిలబడండి. 1 minute. కొంచెం జరగండి. ఇంకొంచెం ఇంకొంచెం. చాలు చాలు. ఏమిటలా చూస్తున్నారు? మీ అదృష్టాన్ని, మీ ఆనందాన్ని. రెడీ? స్మైల్. అనుకున్నదొకటి, జరిగింది మరోటి నాన్నగారు. భైరవిని పిలిపించిందే ఆనందిని తనని ఒకచోట చేర్చి మాట్లాడించడం కోసం. ఈ ప్రోగ్రాంకి ఆనంద్ రానూ లేదు, భైరవి ఈ విషయం పట్టించుకోనూ లేదు. నేను ఈ విషయం శర్మగారి దగ్గర కలిపి చూశానమ్మా. ఆయన అంత సుముఖంగా ఉన్నట్లేరు. అసలు ఆనంద్ ఏమైపోయాడో తెలియడం లేదు నాన్నగారు. నిన్నటి నుంచి రూమ్కే రాలేదట. పోనీ భైరవి వాళ్ళని ఇంకో 2 రోజులు ఉండమందామా అంటే వాళ్ళు ఇవాళే వెళ్ళిపోవాలని తొందరపడుతున్నారమ్మా. టికెట్లు కూడా తెప్పించేశాను. మీరింతవరకు ఈ విషయం ఎత్తలేదని నేను మాట్లాడలేదు. భైరవిని కరటకుడికిచ్చి చేయాలని నిశ్చయించారట. ఏం తప్ప? మీ భార్యగా అయితే మీరు మెడకోసినా నాకు తప్పనిపించదండి. కానీ ఇప్పుడు మీ బిడ్డకి తల్లిగా మాట్లాడుతున్నాను. చాలా తొందరపడ్డారండి. ఏమండి, ఆనంద భైరవుల పస్తనపు స్నేహం అభిమానమైంది. ఆ అభిమానం అనురాగమైంది. కులం పేరుతో ఇన్నేళ్ల పరిచయాన్ని తుంచేసి ఆ ఇద్దరిని వేరు చేయడం అన్యాయం అండి. అంటే నా పెంపుడు కూతుర్ని కన్న కొడుకిచ్చి చేయాలంటావు? అదేగా నువ్వనేది? భైరవి మీ దగ్గర పెరగడం వల్లనే మీకు దత్తపుత్రికైతే ఆనంద్ నా తమ్ముడింట్లో పెరిగాడండి. వాడు వాళ్ళకి దత్తపుత్రుడే కదా. అలా ఆ ఇద్దరు బావమరదల వరుసైన వాళ్ళు అవుతారండి, అన్నా చెల్లెళ్ళు కారు. లేదా ఆనంద్ నా తమ్ముడు పెంపుడు కొడుకు కాడు, మీ కన్న కొడుకు అంటారా? భైరవి మీ కన్న కూతురు కాదు. ఆ విధంగానూ ఆ ఇద్దరు అన్నా చెల్లెళ్ళు కారండి. ఈ వరసలు వాదాలు అనవసరం. కులం తక్కువ పిల్లని చేసుకుని సాంప్రదాయాన్ని మంట గడపలేను. ఇది మీ మనసులోని అసలైన మాట. దీన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇన్నాళ్ళు వాళ్ళ అన్నా చెల్లెళ్ళని పెళ్లికి తగరని అంటున్నారు. అవునా? ప్రాణం పోయినా సరే ఈ పెళ్లికి ఒప్పుకోను కాక ఒప్పుకోను. ఓ దొమ్మరి పిల్లని కట్టుకుని కులభ్రష్టం చేస్తావురా చండాలుడా. ఓ ఇంకా నీ ముఖం నాకు చూపించుకో. తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో. అలాగే వెళ్ళిపోతాను తాత. ఇంకో 6 నెలల్లో పట్నంలో మా ఇంటి గృహ ప్రవేశానికి నువ్వు తప్పకుండా రావాలి తాత. గృహప్రవేశం ఏమిటి నీ శ్రాద్ధం? పెళ్లి కాగానే ఇల్లు కట్టడం మొదలు పెడతాను తాత. వస్తాను. ఆగాగు, ఇల్లేమిట్రా? మరి ఆ కులంతో కూపిల్ని ఉట్టినే పెళ్లి చేసుకుంటాను అనుకున్నావా? ఆ పిల్లతో ఊరూరా డాన్స్ ప్రోగ్రాంలు పెట్టించి డబ్బు సంపాదిస్తాను. ఫారిన్ ప్రోగ్రాం సంపాదించగలిగానా బంగారమే అనుకో, 2 ఏళ్లలో కోటీశ్వరుడైపోతాను. కులం సాంప్రదాయం అనుకుంటూ కూర్చుంటే నేను చదివిన చదువుకి ఓ 100 రూపాయలు ఉద్యోగం కూడా రాదు. నువ్వు బ్రాహ్మణ అర్థాలకు వెళ్ళి నేను రిక్షాలు లాక్కుంటూ బతకాలి. ఎందుకు వచ్చిన గొడవ? వస్తాను తాత. ఎక్కడికిట? పొమ్మన్నావుగా. అంటే వెళ్ళిపోవడానా? ఆ మాత్రమనే హక్కు లేదురా నాకు. కాలం మారిపోయి చస్తోందిలే, నిన్ననేం ప్రయోజనం? నువ్వు వెళ్తే రేపు నేను హరి అంటే పిండం పెట్టే కుంక ఉండి చావడం, అనాథ ప్రతాన్ని కావడం ఇష్టం లేక నిన్ను ఉండమంటున్నానే గాని ఆస్తికి ఆశపడో నీ ఆకతాయితనానికి ఇష్టపడో మాత్రం కాదు. లోపలికి తగలడు.
ఝన్ ఝన్ తెలుగు